ఒక రోజు ఒక దుడ్డు ఒక షెఫ్ మీద కూర్చుంది. అది తనంతట తానుగా ప్రపంచం గురించి కలలు కన్నది. ఇది రోల్ చేయాలనుకుంది, ఆడాలని కోరుకుంది. మరియు రోజును పంచుకోవడానికి కొత్త స్నేహితుడిని కనుగొనండి. చింది కొద్దిగా స్పిన్, అది దొర్లింది, నవ్వడం ప్రారంభించింది. నేను పగులగొడతాను మరియు నేను పొదుగుతాను మరియు మీరు చూస్తారు మనం ఎంత ఆహ్లాదకరమైన చిన్న జీవులుగా ఉండవచ్చు. గుడ్డు ఒక ఆవు మరియు పందిని దాటింది. ఇది కుక్కతో నృత్యం చేసింది మరియు విక్తో దూకింది. ఇది చాలా ప్రకాశవంతంగా కనుగొన్న చిన్న కోడి పిల్లను కలుసుకుంది. వారు కలిసి ఎగిరి వెలుగులోకి ఎక్కారు. గుడ్డు చెప్పింది, ఎంత అద్భుతమైన రోజు, నేను ఇక్కడ ఉండడానికి వచ్చానని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు, నేను నవ్వుతూ పాడగలను మరియు ప్రతి కొత్త రోజు తెచ్చే ఆనందాన్ని పంచుకోండి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరు మీ మార్గంలో వెళుతున్నప్పుడు గుర్తుంచుకోండి, ఒక గుడ్డు సరికొత్త రోజుకి నాంది. ఇది మీరు మొదటి చూపులో చూసే దాని గురించి మాత్రమే కాదు, మీరు కాంతిని అనుసరించినప్పుడు మీరు చేయగలిగినది. ఇది ఒక రోజు ఇచ్చింది కొద్దిగా స్పిన్, అది దొర్లింది, నవ్వడం ప్రారంభించింది. నేను పగులగొడతాను మరియు నేను పొదుగుతాను మరియు మీరు చూస్తారు మనం ఎంత ఆహ్లాదకరమైన చిన్న జీవులుగా ఉండవచ్చు. గుడ్డు ఒక ఆవు మరియు పందిని దాటింది. ఇది కుక్కతో నృత్యం చేసింది మరియు విక్తో దూకింది. ఇది చాలా ప్రకాశవంతంగా కనుగొన్న చిన్న కోడి పిల్లను కలుసుకుంది. వారు కలిసి ఎగిరి వెలుగులోకి ఎక్కారు. గుడ్డు ఒక ఆవు మరియు పందిని దాటింది. ఇది కుక్కతో నృత్యం చేసింది మరియు విక్తో దూకింది. ఇది చాలా ప్రకాశవంతంగా కనుగొన్న చిన్న కోడి పిల్లను కలుసుకుంది. వారు కలిసి ఎగిరి వెలుగులోకి ఎక్కారు. గుడ్డు చెప్పింది, ఓ ఎంత అద్భుతమైన రోజు, నేను ఇక్కడ ఉండడానికి వచ్చానని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు తెలుసు, నేను నవ్వుతూ పాడగలను మరియు ప్రతి కొత్త రోజు తెచ్చే ఆనందాన్ని పంచుకోండి. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరు మీ మార్గంలో వెళుతున్నప్పుడు గుర్తుంచుకోండి, ఒక గుడ్డు సరికొత్త రోజుకి నాంది. ఇది మీరు మొదటి చూపులో చూసే దాని గురించి మాత్రమే కాదు, మీరు కాంతిని అనుసరించినప్పుడు మీరు చేయగలిగినది. ఇది ఒక రోజు ఒక గుడ్డు అన్వేషించడానికి ఒక ప్రపంచం. ఇది ఓపెన్ కలలను పగులగొడుతుంది మరియు కొత్త తలుపులు తెరుస్తుంది.